హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనా యొక్క థర్డ్ వేవ్ గురించి. ఇప్పుడు ఏదైతే రెండవ దశ అనేటటువంటిది ఉందో ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పడుతూ ఉన్నాయి కేసెస్. అయితే మూడవ దశ కూడా వస్తుంది. మూడవ దశని మనం సమర్థంగా ఎదుర్కోవటం కోసం ఏమేం చర్యలు తీసుకోవాలి అన్నటువంటిది ఇప్పటి నుంచే ప్రభుత్వం ప్రణాళికల్ని తీసుకోవాలి. మన భారతదేశంలో ఏదైతే B1617 వేరియంట్ అనేది ఉందో ఇది బ్రిటన్లో వెలుగు చూసినటువంటి ఆల్ఫా వేరియంట్ కంటే ఎన్నో రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోంది. టీకాతో పాక్షికంగా రక్షణ కూడా కలిగి ఉంది అన్నట్టుగా ఇంగ్లాండ్ ప్రజారోగ్య పరిశోధనలు చెప్తూ ఉన్నాయి. అయితే ఆసుపత్రిలో చేరుతున్నటువంటి వాళ్ళ సంఖ్య, మరణాలు అనేవి పెరిగిపోయాయి. మనం చూస్తే రెండవ దశ వచ్చిన తర్వాత ఒక రోజులోనే అత్యధికంగా 4.14 లక్షల కేసులు నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇలాంటి పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే మొదటి దశ తర్వాత చేసినటువంటి తప్పుల్ని మళ్ళీ పునరావృతం చేయకూడదు. కేసుల గుర్తింపు చేపట్టాలి. మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించేలాగా నిర్ణయాల్ని అమలు చేయాలి. ముందుగా 18 ఏళ్లు పైబడిన వాళ్లలో 60 కోట్ల మందికి రానున్న 5 నెలల్లో టీకాలు వేయాలి. అలాగే వ్యాక్సిన్ల కొరతతో రాష్ట్రాలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని తీర్చాలి. అలాగే ఫ్యూచర్లో వచ్చే ఉత్పరివర్తనాల మీద కూడా అవగాహన పెంపొందించాలి. అలాగే జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో దాని మీద దృష్టి సారించడం అవసరం. అలాగే ఆక్సిజన్ పంపిణీ వ్యవస్థని కూడా కట్టుదిట్టం చేయాలి. ఇప్పటికే ఏదైతే అన్ని విధాలుగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య వ్యవస్థ మీద పనిభారాన్ని తగ్గించాలి. అలాగే ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తూ పకడ్బందీ చర్యలు చేపడితే మూడవ దశకి మనం అడ్డుకట్ట వేయొచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే కోవిడ్ చికిత్సా కేంద్రాల సంఖ్యను పెంచి వాటిలో పడకలు, ఆక్సిజన్ సరఫరా, సిబ్బంది లోటు ఇవన్నీ ఉండకుండా చూడాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్య మౌలిక వసతుల్ని బలోపేతం చేస్తేనే మూడవ దశ ముప్పుని దేశం సమర్థవంతంగా ఎదుర్కోగలదు అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మన దేశంలో కనపడే వేరియంట్ B1617కి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ పేరుని పెట్టింది? ఏ పేరుని డెల్టా వేరియంట్ అన్నటువంటి పేరుని పెట్టడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా అన్నటువంటిది తన ఏక సంతాన విధానానికి సంబంధించి దానిని ఇప్పుడు మ్యాక్సిమం 3 పిల్లల్ని కనొచ్చు అన్నట్టుగా ఆ విధానాన్ని మార్చటం జరిగింది. దానికి సంబంధించి అనమాట. అంటే ఈ ఏక సంతానం ఏదైతే తీసుకున్నామో దాని నియంత్రణ విధానం అన్నటువంటిది మగ సంతాన వృద్ధికే దారితీసింది. ఆడ శిశువులు వద్దనుకునే వాళ్ళ సంఖ్య అక్కడ చాలా పెరిగిందనమాట. దాంతో అమ్మాయిల సంఖ్య అక్కడ చాలా తగ్గిపోయింది. అంటే ఇప్పుడేంటి, పెళ్లి చేయాలి అంటే అమ్మాయి ఉండాలి కదా, అంటే జనరల్గా అలాంటప్పుడు అక్కడ ఆడపిల్లల కొరత అనేది ఏర్పడటం వల్ల కన్యాశుల్కం అనేది అక్కడ మొదలైంది. ఒకప్పుడు దాదాపు ఒక 11,000 యువాన్లు అంటే ఒకటి లేదా 1.5 లక్షల రూపాయలుగా ఉండే కన్యాశుల్కం ఇప్పుడు దాదాపు 10 లక్షల యువాన్లు అంటే దాదాపు 1 నుంచి 1,15,00,000 వరకు చేరిందనమాట. అంటే జనరల్గా అంటే ఒక కొత్త జంటకి సొంతిల్లు సమకూర్చడం మాత్రమే కాకుండా వధువు తల్లిదండ్రుల కన్యాశుల్కంతో పాటు కొత్త కారు, ఇల్లు కొనిపెట్టాల్సినటువంటి పరిస్థితి అక్కడ అబ్బాయిల అమ్మా నాన్నలకి ఏర్పడింది. అయితే చాలామంది అక్కడ అంటే యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంత ఆర్థిక భారాన్ని మోయలేకపోతున్నారు. చైనాలో గ్రామీణుల సగటు వార్షిక ఆదాయం 15,000 యువాన్లు అంటే 1,72,000 మాత్రమే. దాంతో వాళ్ళు పెళ్లి చేసుకోవటానికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఏక సంతాన విధానంతో 40 కోట్ల జనాల్ని నివారించగలిగాము అన్నట్టుగా చైనా అధికారులు చెప్తూ ఉండేవారు. అయితే ప్రస్తుత భారతదేశంలో శ్రామికుల సగటు వయసు 27 సంవత్సరాలైతే చైనాకు వచ్చేసరికి అది 38.4 సంవత్సరాలుగా ఉంది. అంటే చైనాలో శ్రామిక జనాభా తగ్గుతున్నందువల్ల వాళ్ళకి గిరాకీ ఎక్కువ జీతభత్యాల్ని వాళ్ళు ఇవ్వాల్సి వస్తోంది. అంటే దానివల్ల తిరిగి ప్రపంచ విపణిలో చైనా ఎగుమతులు ఖరీదయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది. అయితే దానివల్ల ఇప్పుడు ఈ ఏక సంతాన విధానం ఏదైతే ఉందో దాని బదులు 3 పిల్లల వరకు మ్యాక్సిమం కనొచ్చు అన్నట్టుగా ఆ విధానాన్ని మార్చటం జరిగింది. అయితే చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధిక సంతాన విధానాన్ని కూడా నిర్బంధంగా అమలు చేయొచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వ ఆదేశంతో పారిశ్రామిక ఉత్పత్తిని పెంచినట్టు సంతానాన్ని కూడా వృద్ధి చేయటం ఇక్కడ సాధ్యమేనా అన్నట్టుగా క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, చైనా తన ఏక సంతాన విధానాన్ని ఎంతమంది పిల్లలకి మార్చింది? 3 అంటే మ్యాక్సిమం 3 పిల్లల్ని కనొచ్చు అన్నట్టుగా చెప్పటం జరిగింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద్రవ్యోల్బణం గురించి. ద్రవ్యోల్బణం అన్నటువంటిది పెరిగిపోతూ ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం అన్నటువంటిది 5.4%, వృద్ధి రేట్ అన్నటువంటిది 9.5% పరిమితం అవుతుంది అన్నట్టుగా ఆర్బీఐ అంచనా వేయటం జరిగింది. అయితే గత నెల అంటే మే నెలలోకి వచ్చేసరికి ఈ ద్రవ్యోల్బణానికి సంబంధించి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వినియోగ ద్రవ్యోల్బణ సూచి అన్నటువంటిది మే నెలలో 6.3%గా నమోదైంది. అంటే ద్రవ్యోల్బణానికి సంబంధించి 2 నుంచి 6% అనేసి ఏదైతే ఆర్బీఐ అన్నటువంటిది లిమిట్ పెట్టుకుందో దానికి మించి ద్రవ్యోల్బణం అన్నది నమోదైంది అన్నట్టుగా జాతీయ గణాంక కార్యాలయం ఎన్ఎస్ఓ అన్నటువంటిది ప్రకటించింది. మనం చూసుకుంటే ఏప్రిల్లో 4.2గా ఉన్నటువంటి ఈ వినియోగ ధరల సూచి అన్నటువంటిది మేలోకి వచ్చేసరికి 6.3కు పెరిగింది. అంటే రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్నటువంటి గరిష్ట లక్ష్యాన్ని దాటేసి గ్రామీణ ద్రవ్యోల్బణం అన్నటువంటిది 6.5%కి పెరిగింది అన్నట్టుగా గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఇంధనం, వంట నూనెల రేట్ల పెరుగుదలే ఇటు టోకు ద్రవ్యోల్బణానికి అటు చిల్లర ఉత్పత్తికి ఉధృతికి కూడా కారణమైంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే ఆర్బీఐ ఇటీవల ఏవైతే అంచనాలు వేసిందో వాటికి సంబంధించి ఇప్పుడు వంట నూనెలు రేట్లు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి, పెట్రోల్, డీజిల్ లాంటివి పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే రైతులకి సంబంధించి మార్కెట్లో ఏది కొనాలి అన్నా కూడా ద్రవ్యోల్బణం అన్నది అధికంగా పెరిగిపోతూ ఉంది. కాబట్టి ద్రవ్యోల్బణ నియంత్రణ విధానాన్ని ఆల్రెడీ 3 దశాబ్దాల కిందటే న్యూజిలాండ్ అనేది ప్రారంభించింది. తర్వాత 33 దేశాలు దాన్ని అనుసరించాయి. 2016వ సంవత్సరంలో అర్జెంటీనా, ఇండియా కూడా దాని వైపుగా అడుగులు వేశాయి. 4% ద్రవ్యోల్బణాన్ని హేతుబద్ధ స్థాయిగా గుర్తించింది. అది కాకుండా +2ని తీసుకురావటం జరిగిందనమాట. అంటే మినిమం 2%, మ్యాక్సిమం 6% ఉండేలాగా ఈ ద్రవ్యోల్బణాన్ని చూసుకోవాలి అన్నట్టుగా అన్నమాట. అయితే దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఏదైతే వ్యూహ రచన చేసిందో దానికి ఇప్పుడు అందుబాటులో ఈ ద్రవ్యోల్బణం అనేది లేదు, దానికన్నా ఎక్కువగానే వెళ్ళింది అన్నట్టుగా అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ద్రవ్యోల్బణాన్ని లెక్కించే సూచీలేవి? అసలు ద్రవ్యోల్బణం లేదా ఇన్ఫ్లేషన్ అంటాము. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? మనము మన సంపాదన పెరిగినా పెరగకపోయినా కూడా ప్రతి సంవత్సరం చాలా వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటాయి. అలా ధరల పెరుగుదల ఏదైతే ఉంటుందో దాన్నే ద్రవ్యోల్బణం లేదా ఇన్ఫ్లేషన్ అన్నట్టుగా చెప్తూ ఉంటారు. అంటే దీని గురించి సంబంధించి అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ద్రవ్యోల్బణాన్ని ఎప్పుడూ కూడా పర్సంటేజ్లోనే చూపిస్తూ ఉంటారు. అంటే అంతకుముందు కాలానికి తర్వాత కాలానికి మధ్య ఉండే వ్యవధిలో ధరల పెరుగుదల రేట్ అనేది తెలుసుకునేందుకు ఇది పనికొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో ఒక బ్రెడ్ రేట్ అన్నటువంటిది ఒక 22 రూపాయలు ఉందనుకోండి. తర్వాత 2022కి వచ్చేసరికి అదే బ్రెడ్ రేటు ఒక 28 రూపాయలకి పెరిగింది అనుకోండి. అంటే ఒక సంవత్సర కాలంలోనే 6 రూపాయలు పెరిగింది. అంటే దాదాపు ఒక 25 to 27% పెరిగింది అన్నట్టుగా చెప్తాము. అప్పుడు ఏమంటాము? ద్రవ్యోల్బణ పెరుగుదల రేటు అన్నటువంటిది ఈ ఫర్ ఎగ్జాంపుల్ 26 లేదా 27% అనేది వచ్చిందనుకోండి. అప్పుడు ద్రవ్యోల్బణ పెరుగుదల రేటు అన్నటువంటిది 27% ఉంది అన్నట్టుగా చెప్తాము. ఇన్ఫ్లేషన్కి సంబంధించి అంటే ద్రవ్యోల్బణానికి సంబంధించి దీనిని లెక్కించడానికి WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేసి, అలాగే CPI అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేసి రెండింటిని వాడతాము. ఇందులో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇది వైడ్గా యూజ్ చేస్తూ ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉన్నటువంటి ఎకనామిక్ అడ్వైజర్ ఆఫీస్ దీన్ని పబ్లిష్ చేయటం జరుగుతుంది. బల్క్ సేల్కి సంబంధించి అన్ని ట్రాన్సాక్షన్స్ ఏవైతే డొమెస్టిక్ మార్కెట్కి సంబంధించిన ఉంటాయో అవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ WPIకి సంబంధించి బేస్ ఇయర్గా 2011 మరియు 12ని తీసుకుంటారనమాట. అయితే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి సంబంధించి ఏంటి? రిటైల్ బయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ప్రైస్ చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మెజర్ చేయడానికి ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని మనం చూస్తామన్నమాట. ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో మొత్తం 4 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి సిపిఐ అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అనేసి, రెండవది CPI ఫర్ అగ్రికల్చరల్ లేబర్ అనేసి, మూడవది CPI ఫర్ రూరల్ లేబర్ అనేసి, నాలుగవది వచ్చేసరికి CPI ఫర్ రూరల్ అర్బన్ కంబైన్డ్. ఇలా 4 రకాలుగా CPIకి సంబంధించి మనం మెజర్ చేయటం జరుగుతుంది.
వీటిలో ఫస్ట్ 3 ఈ 3 కూడా లేబర్ బ్యూరో, ఇది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉంటుంది. ఈ 4th ఏదైతే సిపిఐ రూరల్ అర్బన్ కంబైన్డ్ ఉంటుందో ఇది సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సిఎస్ఓ, ఇది ఎవరి కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఈ సిఎస్ఓ అనేది ఉంటుంది. ఇంకా ఈ మొత్తాన్ని కూడా ఈ పైన ఉన్నటువంటి 3 కూడా లేబర్ బ్యూరో అన్నటువంటిది లెక్కించటం జరుగుతుంది. దీనికి సంబంధించి బేస్ ఇయర్గా 2012ని తీసుకోవటం జరుగుతుంది. ఈ 2 రకాలుగా కూడా ద్రవ్యోల్బణాన్ని అంటే ఇన్ఫ్లేషన్ని లెక్కిస్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం యుఏపిఏ. ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 15 అన్నటువంటి దాని గురించి. ఇక్కడ ఉగ్రవాద చర్య అన్నటువంటి దానికి నిర్వచనం అనేది అస్పష్టంగా ఉంది. అలాంటి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా వినియోగించకూడదు అన్నట్టుగా ఢిల్లీ హైకోర్టు చెప్పటం జరిగింది. అయితే రీసెంట్గా ఏమైంది, గత ఏడాది ఫిబ్రవరిలో ఏదైతే ఈశాన్య ఢిల్లీలో అల్లర్ల ఘటనలు చోటు చేసుకున్నాయో వాటికి సంబంధించి అంటే ఢిల్లీలోని జేఎన్యూ, జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయాలకు చెందినటువంటి 3 విద్యార్థులకి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు అనేవి హైకోర్టు జారీ చేయటం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ మీద చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద వాళ్ళకి కేసు అనేది పెట్టడం జరిగింది. అయితే ఆ చట్టాన్ని అనాలోచితంగా వాడకూడదు అన్నట్టుగా ఢిల్లీ హైకోర్టు చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం యుఏపిఏ అన్నటువంటి దాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 1967వ సంవత్సరంలో డిసెంబర్లో దీనికి ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వటం జరిగింది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని అంటాము యుఏపిఏ, లేదా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ అయినటువంటి బీసీజీ నివేదిక గురించి. దీని ప్రకారం కరోనాతో వచ్చినటువంటి సవాళ్ళలో చిక్కుకున్నప్పటి నుంచి 2020లో భారత్ ఫైనాన్షియల్ వెల్త్ అన్నది 11% పెరిగింది, $3.4 ట్రిలియన్ చేరింది అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. అలాగే 2020కి గడిచినటువంటి గత 5 ఏళ్లలో కూడా భారత్ ఫైనాన్షియల్ వెల్త్ అన్నది 11% పెరిగింది అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. అలాగే ఈ కరోనా ప్రారంభమైనటువంటి తొలి నెలల్లో మన భారత మార్కెట్ అన్నటువంటిది భారీగా పడిపోయినా కూడా తర్వాత స్టాక్స్లో భారీ ర్యాలీ అనేది చోటు చేసుకుంది. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది బబుల్ హెచ్చరికలు జారీ చేసే స్థాయికి ఈ ర్యాలీ అనేది చేరుకుంది. అలాగే వ్యక్తుల ఆదాయాల్లో కూడా భారీ వ్యత్యాసాలు అనేవి ఉన్నాయి అన్నట్టుగా ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఫినాన్షియల్ వెల్త్ అన్నది వచ్చే కొద్ది సంవత్సరాల్లో కూడా భారీగా పెరుగుతుంది. అయితే వార్షిక వృద్ధి రేటు మాత్రం స్వల్పంగా 10% తగ్గచ్చు అన్నట్టుగా అంచనా వేసింది. మొత్తంగా 2025 నాటికి భారత ఫినాన్షియల్ వెల్త్ అన్నది $5.5 ట్రిలియన్ చేరుకునే అవకాశం ఉంది అన్నట్టుగా ఈ బీసీజీ నివేదికలో చెప్పటం జరిగింది. అయితే భారతదేశంలో 2025 నాటికి $100 మిలియన్ సంపద పైబడినటువంటి వ్యక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. వీళ్ళ సంఖ్య వచ్చే 5 ఏళ్లలో దాదాపు 1400కు చేరవచ్చు అన్నట్టుగా ఇది అంచనా వేసింది. అలాగే భారత్లో అంతర్గతంగా ఎలాంటి సంబంధం లేకుండా అంతర్జాతీయంగా పొందినటువంటి భారత ఫినాన్షియల్ వెల్త్ అన్నటువంటిది 2020లో $194 బిలియన్ ఉంది. ఇది మొత్తం ఫినాన్షియల్ వెల్త్లో ఈ వాటా 5.7%. 2025లో ఈ రేట్ అన్నటువంటిది 6.3%కి వెళ్ళే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తోంది. అలాగే ఫినాన్షియల్ వెల్త్కి రియల్ అసెట్స్ని కూడా జత చేస్తే వీటిలో రియాలిటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, బంగారం, ఇతర మెటల్స్ లాంటివి కూడా ఉన్నాయి. ప్రస్తుతం వీటి విలువ 2020 ధరల ప్రకారం చూస్తే 14% పెరిగి $12.4 ట్రిలియన్ చేరింది. 2025 నాటికి ఇది 8.2% వార్షిక వృద్ధితో $18.5 ట్రిలియన్ చేరుతుంది అనేసి అంచనా వేయటం జరిగింది. ఇక్కడ చూడండి, అసలు ఫినాన్షియల్ వెల్త్ అంటే ఏంటి? మన దేశంలో వయోజనులు ఎవరైతే ఉంటారో వీళ్ళ యొక్క స్థిర ఆస్తులు, అప్పులు లాంటివి పరిగణలోకి తీసుకోకుండా ఏదైతే సంపద ఉంటుందో దాన్ని లెక్కించడమే ఫినాన్షియల్ వెల్త్ అంటాము. అంటే కరెన్సీ, డిపాజిట్లు, ఈక్విటీలు, జీవిత బీమా ఇవన్నీ కూడా దీని కిందికి వస్తాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2020లో భారత ఫినాన్షియల్ వెల్త్ ఎంత శాతం పెరిగింది? ఎంత శాతం? 11% పెరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్వయం ప్రభ అన్నటువంటిది డిటిహెచ్ ఛానల్ అన్నమాట. ఎడ్యుకేషన్కి సంబంధించి పేద విద్యార్థి కూడా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకి సిద్ధమయ్యేలాగా
ఐఐటి జేఈఈకి సంబంధించి ప్రైవేట్ సంస్థల్లో ప్రత్యేక శిక్షణ అనేది అవసరం లేకుండా స్వయంప్రభ పోర్టల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలు చూస్తేనే సరిపోయేలాగా పాఠాలని సిద్ధం చేస్తూ ఉన్నారు. అంటే ఐఐటీలు ఎన్ఐటీల్లో ప్రవేశాలని పొందలేకపోయామనేసి ఏ విద్యార్థి భావించకూడదు. కాబట్టి వచ్చే 5 ఏళ్లలో విద్యార్థులు ప్రైవేట్ కోచింగ్ సంస్థల మీద ఆధారపడకుండా ఉండేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికని రూపొందిస్తూ ఉన్నారు. ఇప్పటికే 200 పాఠాలని ఈ స్వయంప్రభలో అప్లోడ్ చేయటం జరిగిందనమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, స్వయంప్రభ ఛానల్ని ఏ శాఖ తీసుకువచ్చింది? ఏ శాఖ దీనిని తీసుకొచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీగా ఉండేది, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. దీని కింద మొత్తం 34 డిటిహెచ్ ఛానల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఇది కూడా 24/7 బేసిస్లో అన్నమాట టెలికాస్ట్ అనేది చేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జాతీయ నూతన విద్యా విధానం ఏదైతే తీసుకొచ్చామో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో దీన్ని తీసుకురావటం జరిగింది. ఈ జాతీయ నూతన విద్యా విధానానికి సంబంధించి దీన్ని అమలు చేయటం కోసం కేంద్రం సార్థక్ అన్నటువంటి పేరుతో ఒక ప్రణాళికని రూపొందించటం జరిగింది. అంటే పాఠశాల విద్యకి సంబంధించి 2025వ సంవత్సరం వరకు ఏ సంవత్సరం ఏమేం పనులు చేయాలి అన్నట్టుగా ఒక ప్రణాళికని తయారు చేసింది. ఈ ప్రణాళికని వివిధ రాష్ట్రాలకి పంపించింది. పాఠశాల విద్యలో మొత్తం 297 పనులు చేయాలి. అంటే ప్రాథమిక పాఠశాలల్లో అల్పాహారం ఇవ్వటం, పూర్వ ప్రాథమిక విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లాంటివన్నీ ఇందులో ఉన్నాయి. అలాగే నాణ్యమైన విద్యతో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంపూర్ణ అభివృద్ధి పేరు మీద ఈ మార్గదర్శకాల్ని విడుదల చేయటం జరిగింది. అయితే 2021లో ప్రారంభించాల్సినటువంటి పనులు చూసుకుంటే మనము పూర్వ ప్రాథమిక విద్యను కూడా జిల్లా విద్యా సమాచార వ్యవస్థ కిందికి తీసుకురావాలి. అంగన్వాడీ కేంద్రాల్ని ప్రాథమిక పాఠశాలల్లో కలిపేందుకు మార్గదర్శకాల్ని రూపొందించాలి. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులకి సంబంధించి మధ్యాహ్న భోజన పథకాన్ని పొడిగించాలి. అలాగే పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే టీచర్లకి ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సుని అందించాలి. అలాగే విద్యార్థుల యొక్క సంపూర్ణ పురోగాభివృద్ధి కార్డ్ అంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని రూపొందించాలి. ప్రాథమిక పాఠశాలల్లో అల్పాహారం ఇవ్వటాన్ని ప్రారంభించాలి. దీక్షా పోర్టల్ కోసం అన్ని తరగతులకి డిజిటల్ పాఠాలు తయారు చేయాలి. ఇలా అన్నింటికి సంబంధించి ఏమేం ముఖ్యమైన పనులు ఉన్నాయి అన్నట్టుగా ఒక ప్రణాళికని రూపొందించారు. అయితే బాగా వెనుకబడినటువంటి జిల్లాల్లో జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయాల్ని నెలకొల్పాలి. బడుల్లో వొకేషనల్ విద్యని అమలు చేయాలి. 2024లో వలస కార్మికుల పిల్లలకి ప్రత్యామ్నాయ విద్యా కేంద్రాలని నెలకొల్పాలి. అలాగే ఉపాధ్యాయులకి ప్రోత్సాహకాల మీద 2025లో ఆయా రాష్ట్రాలు మార్గదర్శకాల్ని తయారు చేయాలి. ఇలా ఇందులో చాలా ఇవ్వటం జరిగిందనమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయటం కోసం కేంద్రం ఏ పేరుతో కార్యాచరణ ప్రణాళికని రూపొందించింది? ఏ పేరుతో రూపొందించింది? సార్థక్ అన్నటువంటి పేరుతో ఒక కార్యాచరణ ప్రణాళికని రూపొందించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గత ఏడాది లదాఖ్లో ఉన్నటువంటి గల్వాన్ లోయలో జూన్ 15వ తేదీన ఏదైతే మన భారత భూభాగంలోకి చొరబడేందుకు చైనా ప్రయత్నాలు చేసిందో ఆ సందర్భంలో ఘర్షణ జరిగింది. కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది మన సైనికులు చనిపోయారు. అయితే ఈ ఘటన జరిగి ఏడాది పూర్తయినందున సైన్యాధిపతి నరవణే అలాగే సైన్యంలోని అన్ని హోదాల అధికారులు, భద్రతా దళాలు కూడా ఈ అమరవీరుల ధైర్య సాహసాలని, ప్రాణత్యాగాల్ని మళ్ళీ స్మరించుకోవటం జరిగింది. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, తూర్పు లదాఖ్లోని గల్వాన్ లోయలో గత ఏడాది జూన్లో ఘర్షణలో ఎంతమంది మన సైనికులు మరణించారు? 20 మంది సైనికులు మరణించారు. కల్నల్ సంతోష్ బాబుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సూర్యాపేటలో ఆయనకి సంబంధించి 9.5 అడుగుల విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సిప్రి ఇచ్చినటువంటి నివేదిక గురించి. సిప్రి అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటాము. ఈ సిప్రి నివేదికలో న్యూక్లియర్ వార్ హెడ్స్ లెక్కలో కనుక చూసుకుంటే, ఈ అణ్వస్త్రాల లెక్కలో చూసుకుంటే మనకన్నా కూడా చైనా, పాకిస్తాన్ ముందంజలో ఉన్నాయి అన్నట్టుగా సిప్రి ఒక నివేదికని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి చైనా దగ్గర 350, పాకిస్తాన్ వద్ద 165 అణ్వస్త్రాలు ఉన్నాయి. అయితే భారత్ దగ్గర 156 అణ్వస్త్రాలు ఉన్నాయి అన్నట్టుగా తెలిపింది. వీటిలో చైనా అన్నటువంటిది అణ్వస్త్రాల ఆధునికీకరణ మరియు పెంపుదలలో ముందు వరుసలో ఉంది అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది.
ఇక్కడ క్వశ్చన్ చూడండి, సిప్రి ఇయర్ బుక్ 2021లోని ముఖ్యాంశాలను తెలపండి. ఇక్కడ ఇచ్చారు ఏమేమి ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో మొత్తం 9 దేశాలకి అణ్వస్త్ర సామర్థ్యం ఉంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. మొత్తం 9 దేశాలకు ఉంది. ఆ 9 దేశాలు ఏంటి? అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్ ఇవి 4, చైనా, ఇండియా, పాకిస్తాన్ 3, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా ఇవి ఇంకొక 2. మొత్తం 9 దేశాలకి అణ్వస్త్రాలు అంటే అణ్వాయుధాలు అనేవి ఉన్నాయి. అలాగే ప్రపంచంలో మొత్తం అణ్వాయుధాలు ఎన్ని ఉన్నాయి? 13,080 ఉంటే వీటిలో 90% పైగా అణ్వాయుధాలు అమెరికా, రష్యా వీటి వద్దనే ఉన్నాయి. అలాగే అణ్వాయుధాల తయారీకి అవసరమైనటువంటి ముడి పదార్థం ఏదైతే ఫిసైల్ మెటీరియల్ అంటామో ఇది అత్యంత శుద్ధి చేసినటువంటి యురేనియం లేదా సెవరేటెడ్ ప్లూటోనియంని వాడాలి. దాన్నే మిసైల్ మెటీరియల్గా వాడుతున్నారు. ఇండియా మరియు ఇజ్రాయెల్ రెండూ కూడా ఎక్కువగా ప్లూటోనియంని ఉత్పత్తి చేస్తూ ఉంటే పాకిస్తాన్ యురేనియంని ఉత్పత్తి చేస్తూ ప్లూటోనియం ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునే పనిలో ఉంది. అలాగే చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్ ఇవన్నీ కూడా 2 రకాల మిసైల్ మెటీరియల్స్ని కూడా ఉత్పత్తి చేయగలవు. అంటే ఇటు యురేనియంని ఉపయోగించి ఇటు ప్లూటోనియంని ఉపయోగించి అన్నమాట. అయితే మొత్తం ఉన్నటువంటి 13,080 అణ్వాయుధాల్లో సుమారు 2,000 అణ్వాయుధాలు వెంటనే వాడేందుకు తయారుగా ఉండే స్థితిలో ఉన్నాయి అన్నట్టుగా సిప్రి చెప్పటం జరిగింది. అలాగే 2016-20 మధ్య కాలంలో మొత్తం ఆయుధాల దిగుమతుల పరంగా చూస్తే సౌదీ అరేబియా, ఇండియా, ఈజిప్ట్, ఆస్ట్రేలియా, చైనాలు టాప్ 5 దిగుమతిదారులుగా ఉన్నాయి. అలాగే ప్రపంచ ఆయుధ దిగుమతిలో సౌదీ వాటా 11% ఉంటే అత్యధికంగా తర్వాత భారత్ వాటా 9.5%గా ఉంది. ఇవన్నీ కూడా ఈ సిప్రి ఇయర్ బుక్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక దేశం యొక్క శక్తిని అంచనా వేయటానికి, అంటే ఏదైనా యుద్ధం వచ్చింది అప్పుడు మన దగ్గర ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి, అంటే వాళ్ళ బలం ఎంత మన బలం ఎంత అనేసి అంచనా వేయటానికి వీటన్నింటికి కూడా ఇవి ఉపయోగపడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలో ఏదైతే 30% పిఆర్సీ అన్నటువంటిది అమల్లోకి వచ్చిందో దానివల్ల ఇటు సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, హోంగార్డులు, అంగన్వాడీ, వీఆర్ఏ, ఆశా వర్కర్లు వీళ్ళందరికీ అలాగే సెర్ప్ సిబ్బంది వీళ్ళందరికీ కూడా ఈ 30% పిఆర్సీని పెంచుతూ ఉత్తర్వులను ఇవ్వటం జరిగింది. అలాగే ఫుల్ టైం కంటింజెంట్ వర్కర్లు, కన్సాలిడేటెడ్ పే వర్కర్ల జీతం కూడా 8,000 నుంచి 10,400కి పెంచటం జరిగింది. అలాగే పార్ట్ టైం వాళ్ళ వేతనం కూడా 4,000 నుంచి 5,200కి పెంచటం జరిగింది. దీనికి సంబంధించి ఏ కేటగిరీలకి ఎంతవరకు పెరుగుతుంది అన్నటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగింది. క్వశ్చన్ చూడండి, తెలంగాణలో 30% పిఆర్సీని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు? జూన్ నుంచి ఈ పిఆర్సీని అమల్లోకి తీసుకురావటం జరిగింది. జూన్లో ఇచ్చినటువంటి శాలరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ 30% హైక్ని వర్తింపచేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జియోథర్మల్ ప్లాంట్ గురించి. సింగరేణి జియోథర్మల్ పవర్ ప్లాంట్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం పగిడేరు గ్రామ పరిధిలో ఏర్పాటు చేయబోతోంది. అయితే ఇక్కడ కొన్నాళ్ళ నుంచి కూడా భూమిలోంచి వేడి నీరు అనేది బయటకు వస్తుంది. ఇలా వేడి నీటి ఆవిరి యంత్రం ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేయటమే జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తి అనేసి అంటూ ఉంటామన్నమాట. దాదాపు 480 మీటర్ల లోతులో దాదాపు 51 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్నటువంటి ఈ వేడి నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేసే ప్లాంట్ని సింగరేణి సంస్థ శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ సంస్థతో కలిసి 2019వ సంవత్సరంలో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే ఈ ప్లాంట్ యొక్క నిర్మాణ పనులు కూడా ప్రారంభిస్తారు. అయితే ఇలా వీటి ద్వారా జియోథర్మల్ ఎనర్జీ అన్నటువంటిది మనకి కాలుష్యరహితంగా విద్యుత్ ఉత్పత్తిని చేసేందుకు ఇది మొత్తం 20 కిలోవాట్ల సామర్థ్యం కలిగి ఉందన్నమాట. అంటే ఒక గ్రామానికి సరిపడే విద్యుత్ ఉత్పత్తి ఇక్కడి నుంచి చేయవచ్చు. దీనికోసం కేంద్ర బొగ్గు శాఖ మొత్తం 1.72 కోట్ల రూపాయలని ఈ ప్లాంట్ కోసం, ఈ జియోథర్మల్ ప్లాంట్ కోసం మంజూరు చేయటం జరిగింది. ఉత్పత్తి చేసినటువంటి దాంట్లో విద్యుత్లో కొంత భాగాన్ని అక్కడ ఉన్నటువంటి పరిసర గ్రామాల్లో పంట భూముల కోసం ఇచ్చేందుకు సింగరేణి అంగీకరించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సింగరేణి తన యొక్క జియోథర్మల్ పవర్ ప్లాంట్లో ఏ సాంకేతికతను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయబోతోంది?
దీనికోసం ఆర్గానిక్ ర్యాంకైన్ సైకిల్ ఓఆర్సి అన్నటువంటి దాన్ని యూజ్ చేయబోతోంది. ఈ ఆర్గానిక్ ర్యాంకైన్ సైకిల్ ఏదైతే ఉందో దీంట్లో లో టెంపరేచర్ హీట్ని యూజ్ చేసి దాన్ని యూస్ఫుల్ వర్క్కి మార్చుకోవచ్చు. అంటే దాన్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసుకోవటం లాంటివి చేయొచ్చు అనమాట. దానికోసం ఇప్పుడు సింగరేణి తన యొక్క జియోథర్మల్ పవర్ ప్లాంట్లో ఈ ఆర్గానిక్ ర్యాంకైన్ సైకిల్ అన్నటువంటి ఈ ఏదైతే సాంకేతికత ఉందో దాన్ని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తిని చేయబోతోంది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ హైదరాబాద్కి రావటం జరిగింది. యాదాద్రికి వెళ్ళి దర్శనం లాంటివి చేసుకోవటం వీటి గురించి మాట్లాడుతూ పారిశ్రామిక, ఐటీ అలాగే ఇతర అంతర్జాతీయ సంస్థల్లో ఏవైతే ఏర్పడే వివాదాలు ఉంటాయో అలాంటి వివాదాల పరిష్కారం కోసం ఒక ఆర్బిట్రేషన్ సెంటర్ లేదా మధ్యవర్తిత్వ కేంద్రం అనేసి అంటారు. ఈ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తాము అన్నట్టుగా ఈయన చెప్పటం జరిగింది. సింగపూర్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఎలా ఉందో అలాంటి తరహా సంస్థని హైదరాబాద్లో ఏర్పాటు చేయటం కోసం సింగపూర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక ప్రతిపాదన పంపాము అన్నట్టుగా కూడా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. పారిశ్రామిక, ఐటీ మరియు ఇతర అంతర్జాతీయ సంస్థల్లో ఏర్పడే వివాదాల కోసం ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేస్తామని సిజేఐ ఎన్వి రమణ తెలిపారు. ఎక్కడ ఏర్పాటు చేస్తామని? హైదరాబాద్. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ప్రతి సంవత్సరం ఆలివ్ రిడ్లీ తాబేళ్ల కోసం ఆపరేషన్ ఆలివాని ఎవరు చేపడతారు? ఎవరు? ఇండియన్ కోస్ట్ గార్డ్. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి భారతరత్న, పద్మ అవార్డుల మాదిరిగా ఏ రాష్ట్రం ఆ రాష్ట్ర పేరుతో రత్న, విభూషణ్, భూషణ్ మరియు శ్రీ అవార్డులను అందించబోతోంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సారీ ఫర్ ద డిలే. All the very best and thank you very much.